హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇన్స్టెంట్గా టేస్టీగా చేసేసుకోవాలి అండ్ ఈజీగా ఉండాలంటే కనుక బెస్ట్ ఆప్షన్ అని చెప్తానమాట ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారము. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి ఉడికించుకుని 4 ఎగ్స్ని లోపల చందమామ తీసేసి ఆ పైన వైట్ లేయర్ మాత్రం ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఎగ్లో ఉండే ఎల్లోని చందమామని ఎంతమంది పిలుస్తారో కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఎగ్ పీసెస్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 ఎండుమిర్చి, ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే పోపుని వేయించేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకున్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నానండి. అంటే ముందులో ఎగ్స్లో వేసుకున్నాం కాబట్టి సరిపడగా వేసుకుని ఆనియన్స్ బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గేలోగా వెల్లుల్లి కారం చేసుకోవడం కోసం ఒక రోల్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ముందుగా వీటిని అయితే దంచుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా నలిగితే సరిపోతుంది. అంటే మరీ మెత్తగా పౌడర్లా అక్కర్లేదు, లేదంటే మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడా. అలాగే ఒక 10 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా దంచుకోవాలి. కారం కొంచెం పౌడర్లో ఉన్నప్పుడు కంట్లో పడుతుంది, చూసుకొని జాగ్రత్తగా దంచుకోండి. సో మొత్తం అంతా అయితే ఈ విధంగా చూపిస్తున్న విధంగా దంచుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయి ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా వేగి మంచిగా కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్లోని బాగా కలిసే విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది. ఇలా కలిపాక 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని అలాగే ముందుగా వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా వేసేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఏంటంటే ఆ ఎగ్స్ అనేది బ్రేక్ అవ్వకుండా చూసుకుంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట. అలాగే నేను చందమామ తీసి పక్కన పెట్టేశాను కదా, ముందుగా వేస్తే అంత స్ప్రెడ్ అయిపోతుందని లాస్ట్లో వేసుకుని అవి కూడా కలుపుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుంటే కనుక కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది, నచ్చిందా అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.